ఒక జిమ్‌కి వెళ్ళే వాళ్ళ ఇంజ్యూరీస్ గురించి మాట్లాడుకుందాం సార్. జిమ్‌కి వెళ్ళే వాళ్ళు ఈ మధ్య బాగా ఇంజ్యూరీస్‌కి గురవుతున్నారు. సో, దానికి గల కారణాలేంటి? జిమ్‌ని తీసుకున్నట్టుగా జిమ్ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక రకమైన స్పోర్టింగ్ యాక్టివిటీ లెక్క మనకి. ఇంకా ఇట్స్ ఇన్ మోర్ కంట్రోల్డ్ స్పోర్టింగ్ యాక్టివిటీ. అంటే మీరు గ్రౌండ్‌లో రన్నింగ్‌లు, జంపింగ్‌లు చేసేటప్పుడు ఎవరి మీద ఎవరు పడతారో, ఎక్కడ జారి పడతారో తెలియదు. సో, జిమ్‌లో మీరు కూర్చొని, పడుకొని, నిలబడి చేసేటప్పుడు కొద్దిగా మీకు కొంత కంట్రోల్ ఉంటుంది. బట్ ద సేమ్ టైం ఈ జిమ్‌లో ఏమవుతుందంటే మీరు ఓవర్ వెయిట్స్ అంటే మీ కెపాసిటీకి మించి వెయిట్ లిఫ్టింగ్ చేయడం వల్ల కావచ్చు, కెపాసిటీకి మించి ఎక్సర్సైజ్ చేయడం వల్ల కావచ్చు, ఇంజరీస్ అవుతుంటాయి. ఒక కామన్ ఎగ్జాంపుల్ చెప్తుందంటే చాలామంది ఇప్పుడు ఓవర్ వెయిట్ ఉన్నారు, ఒబేస్ ఉన్నారు, వాళ్ళకి వెయిట్ రిడక్షన్ కోసం అని చెప్పి జిమ్కి వెళ్తుంటారు. వీళ్ళు చాలామంది హెవీగా స్కిప్పింగ్ చేయడం, హెవీగా జంపింగ్ ఎక్సర్సైజ్ చేయడం ఇవి చేస్తుంటాం. ఇలాంటివి చేసేటప్పుడు ఏమవుతుందంటే జాయింట్ మీద బాగా స్ట్రెస్ పడుతుంది. లేకపోతే జుంబా ఉంటుంది, ఈ మధ్యన చాలామంది వెయిట్ రిడక్షన్ జుంబా కూడా చేస్తున్నారు. సో యావరేజ్ వెయిట్, అబోవ్ యావరేజ్ వెయిట్ ఉంటే పర్లేదు, బట్ హెవీ వెయిట్ ఉండేవాళ్ళు లేదా ఒబేసిటీ గ్రూప్లోకి వచ్చేవాళ్ళు, బాగా లావుగా ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెవీగా జంపింగ్ ఎక్సర్సైజ్ లైక్ స్కిప్పింగ్ కావచ్చు, హెవీగా జంపింగ్ ఎక్సర్సైజ్ కావచ్చు చేయడం వల్ల ఏమవుతుందంటే జనరల్గా ఫిట్నెస్ పెరగవచ్చు, వెయిట్ రిడక్షన్ కూడా జరగవచ్చు. కానీ సేమ్ టైం అంత హెవీ వెయిట్తో జంప్ చేయడం వల్ల ఎస్పెషల్లీ మోకాళ్ళ మీద, కొన్నిసార్లు యాంకిల్ జాయింట్స్ మీద స్ట్రెస్ పడి ఈ జాయింట్స్ డ్యామేజ్ అయ్యి జాయింట్స్ అరుగుదల గురి అయ్యే రిస్క్ కూడా ఉంటుంది. సో ఇది కూడా మనం ఫిట్నెస్ యాక్టివిటీస్ చెప్పి గుర్తుంచుకోవాల్సిన విషయం. సేమ్ టైం హెవీ జిమ్ చేసేటప్పుడు సడన్గా కొంతమంది అంటే హెవీగా వెయిట్స్ పెంచేస్తారు. ఇప్పుడు 10 కిలోస్ 20 కిలోస్ ఎత్తేప్పుడు కూడా సడన్గా ఒకే రోజు నేను పక్కనున్న జిమ్ మేట్తో కాంపిటీషన్ కావచ్చు, లేకపోతే ట్రైనర్ చెప్పాడని చెప్పి కావచ్చు, హెవీగా వెయిట్స్ లిఫ్ట్ చేసేస్తారు. ఈ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడానికి కొన్ని సందర్భాలు అంటే సడన్గా షోల్డర్ డిస్లొకేట్ అయ్యే రిస్క్ ఉంటుంది, ఈ భుజం జారిపోయే రిస్క్ ఉంటుంది. రెండోది ఏంటంటే హెవీ వెయిట్స్ ఓవర్ లాంగ్ టర్మ్ చేయడం వల్ల ఏంటంటే ఇదివరకు చెప్పినట్టు ఈ మజిల్స్ రొటేట్ చేసే మజిల్స్, రొటేటర్ కఫ్ మజిల్స్ అంటారు షోల్డర్లో, ఈ రొటేటర్ కఫ్ మజిల్ కూడా టేరే రిస్క్ ఉంటుంది వాళ్ళకి. సో మన సింపుల్గా చెప్పాలంటే అతి సర్వత్రా వజ్జేయత్ అన్నట్టు మనం గ్రాడ్యువల్గా ఎనీ వెయిట్ ఇంప్రూవ్మెంట్, మనం ఈ వెయిట్ ఇంక్రీజ్ చేసేది కావచ్చు, లేకపోతే నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్ కావచ్చు, లేకపోతే ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అంటాం దాన్ని. అంటే హాఫ్ అన్ అవర్ చేస్తున్నాం, 1 అవర్ చేస్తున్నాం, 2 అవర్స్ చేస్తున్నాం అనేది ఇంటెన్సిటీ కావచ్చు. అండ్ 10 రిపిటేషన్ చేస్తున్నావా, 30 రిపిటేషన్ చేస్తున్నావా, 50 రిపిటేషన్ చేస్తున్నావా, రిపిటేషన్స్ కావచ్చు. మనం 10 కిలోస్ వెయిట్ ఎత్తున్నావా, 50 కిలోస్ వెయిట్ ఎత్తున్నావా, వెయిట్ లిమిట్ కావచ్చు. ఇవన్నీ హ్యాస్ టు ఇంప్రూవ్ గ్రాడ్యువల్లీ, అది సడన్గా ఇంక్రీజ్ చేయకూడదు. అండ్ సేమ్ టైం ఆల్వేస్ ఒక ట్రైన్డ్ ఫిట్నెస్ ట్రైనర్గా, ఒక మంచి ఫిట్నెస్ ట్రైనర్ కావచ్చు, లేకపోతే ఒక జిమ్ ట్రైనర్ కావచ్చు, పర్యవేక్షణ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ అడ్వైస్ ఏంటంటే ఎవరైతే కొత్తగా జిమ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, జిమ్ ఎక్సర్సైజ్ లాంటి స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, ఎస్పెషల్లీ ఇఫ్ దే ఆర్ ఇన్ 40s, ఇట్ ఈస్ బెటర్ దట్ యూ గెట్ యువర్ సెల్ఫ్ చెక్డ్ బై ఎ ఫిజిషియన్ అండ్ ఇఫ్ పాసిబుల్ బై ఆర్థోపెడిక్ సర్జన్. ఎందుకంటే ఎస్పెషల్లీ 40-50స్లో వచ్చి మనం ఇదివరకు ఎటువంటి ఫిట్నెస్ యాక్టివిటీస్ చేయకుండా 40 years 50 years మనం ఎప్పుడైతే హెవీ ఎక్సర్సైజ్ చేయాలనుకుంటున్నాం, ఇప్పుడు కొన్నిసార్లు చూస్తుంటాం సడన్గా కార్డియాక్ అరెస్ట్ వచ్చి పడిపోవడం, లేకపోతే హెవీ లాట్ ఆఫ్ ఇంజరీస్ రావడం చూస్తుంటాం. సో ఇది బెటర్ ఏంటంటే మీరు ఎప్పుడైనా 40స్లో 50స్లో మీరు ఎప్పుడైతే ఫిట్నెస్ యాక్టివిటీ లేదా జిమ్ ఎక్సర్సైజ్ హెవీగా చేయాలని అనుకుంటున్నారో, బెటర్ ఒక ఫిజిషియన్ కన్సల్ట్ చేసి మీ ఫిజికల్ ఫిట్నెస్ని టెస్ట్ చేసుకోవడం బెటర్. సో యూజువల్గా ఏంటంటే లంగ్ కెపాసిటీని, హార్ట్ పనితీరుని చెక్ చేస్తారు వాళ్ళు. చెక్ చేసి మీరు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదని ఒక ఐడియా ఇస్తారు ఫిజిషియన్, ఒక ఒపీనియన్ ఇస్తాడు. సేమ్ టైం ఆర్థోపెడిక్ సర్జన్ కన్సల్ట్ చేసినట్టే ఆర్థోపెడిక్ సర్జన్ మీకు ఏమైనా ప్రీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్, ఆల్రెడీ ఏమైనా జాయింట్ పెయిన్స్, జాయింట్ డ్యామేజ్ ఉన్నాయా, లేకపోతే మీకు మజిల్ ఫ్లెక్సిబిలిటీ అనే ప్రాబ్లం ఉందా, ఇలాంటివన్నీ వాళ్ళు అసెస్ చేయగలుగుతారు. సో నా అడ్వైజ్ ఏంటంటే ఎవరైనా 40s తర్వాత 50s తర్వాత హెవీగా జిమ్ చేయాలి, లేకపోతే హెవీగా ఫిట్నెస్ చేయాలనుకుంటారు. ఇప్పుడు ఎస్పెషల్లీ చూస్తున్న మ్యారథాన్ అనేది చాలామంది మ్యారథాన్కి మ్యారథాన్ రన్స్కి వెళ్తున్నారు. అది చాలామంది జాగింగ్, రన్నింగ్ 5 kilometers 10 kilometers జాగింగ్, రన్నింగ్ చేస్తున్నారు. వీళ్ళందరికీ ఏంటంటే బిఫోర్ యూ స్టార్ట్ ఎనీ న్యూ ఫిట్నెస్ యాక్టివిటీ, ఐ వుడ్ రికమెండ్ దట్ యూ గో అండ్ సీ ఎ ఫిజిషియన్ అండ్ అలాంగ్ విత్ ఆర్థోపెడిక్ సర్జన్ టు నో వెదర్ ఎనీ ప్రీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాటి వల్ల చేయకూడదు ఏమైనా ఉన్నాయా, లేకపోతే లిమిటెడ్గా ఒక లిమిట్ ఏమైనా పెట్టుకోవాల్సి వస్తుంది మీరు చేసే ఎక్సర్సైజ్ మీద, లేకపోతే సర్టన్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ మానేయాల్సి వస్తుందా. ఫర్ ఎగ్జాంపుల్ 50+లో మీరు మ్యారథాన్ రన్ చేయాలనుకుంటున్నారు, మంచిది. ఇప్పుడు 50+ 60+ కూడా చేస్తున్నారు. బట్ లెట్ us say 50+లో మీరు ఎక్సర్సైజ్ చేసినప్పుడు మీ జాయింట్లో ఆల్రెడీ జాయింట్ అరుగుతున్న లక్షణాలు కనిపించినాయి అనుకున్నాం. అటువంటి సందర్భంలో ప్రాబబ్లీ యూ మే హ్యావ్ టు కట్ డౌన్ దట్ డ్యూరేషన్ ఆఫ్ యువర్ మ్యారథాన్, మేబీ హాఫ్ మ్యారథాన్కో క్వార్టర్ మ్యారథాన్ అలాంటివి చేసుకోవాల్సి వస్తుంది. సేమ్ టైం మీరు బ్యాడ్మింటన్ ఆడాలనుకుంటున్నారు, ఒక 50+లో వచ్చారు రిలాక్సేషన్ కోసము, లేదంటే ఫిట్నెస్ కోసం బ్యాడ్మింటన్ ఆడాలనుకుంటున్నారు. లెట్ us say you have some shoulder muscle tear. ఆబ్వియస్గా ఆ షోల్డర్ మజిల్ టేర్ ఉండేటప్పుడు
మీరు ఓవర్ హెడ్ స్పోర్ట్స్ లైక్ బ్యాడ్మింటన్, టెన్నిస్ ఆడతానంటే మజిల్ టైర్ పెరిగి రిస్క్ ఉంటుంది కనుక ప్రాబబ్లీ డాక్టర్ వుడ్ అడ్వైజ్ యూ బ్యాడ్మింటన్, టెన్నిస్ కాకుండా వాకింగ్ చేసుకోండి, లేదా సైక్లింగ్ చేసుకోండి, లేదా స్విమ్మింగ్ చేయండి అని చెప్పి మీకు ఆల్టర్నేటివ్ అడ్వైజ్ ఇవ్వచ్చు. సో ఎవరైతే కొత్తగా ఫిట్నెస్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తారో వారు బెటర్ ఒక ఫిజిషియన్ అండ్ ఒక ఆర్థోపెడిక్ సర్జన్ ఒపీనియన్ తీసుకున్నట్టయితే వాళ్ళకి ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోవచ్చు, సేమ్ టైం అన్నెసరీ ఇంజరీస్ని అవాయిడ్ చేయొచ్చు.